హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ట్రబుల్ షూట్ చేద్దాం. ఇది ఒక మన ఎల్టీపీ మన గ్రూప్లో ఒక మెంబర్కి ఒక స్క్రూటినీ రిపోర్ట్లో ఎంతసేపటికి మీరు పెట్టినటువంటిది అపార్ట్మెంట్ ప్లాను, మీరు పార్కింగ్ చూపించాలి ఈ విధంగా అని చెప్పి స్క్రూటినీ రిపోర్ట్లో ఆయనకి వస్తూ ఉంది. వేరే ఆయన పెట్టింది ఏంటంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ అని అన్నట్టు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే ఒకసారి పీడీసీఆర్ ఓపెన్ చేసుకుందాము. నా డెస్క్టాప్ మీద మీరు చూస్తున్నారు నైట్ రెండరింగ్ ఏ విధంగా ఉంటుంది మన స్కెచ్అప్ మోడల్స్కి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. అంటే నేను ఇది కూడా నేర్చుకుంటూ ఉన్నాను. సో ఫ్యూచర్లో స్కెచ్అప్ మంచి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇది పీడీసీఆర్. ఓకే, రైట్. సో నేను ఆ ట్రబుల్ షూట్ చేశాను అనమాట. ఆయనకి ఎర్రర్ ఎక్కడ వస్తుంది, ఎందుకు అపార్ట్మెంట్ ప్లాను మీరు చూపించిన అపార్ట్మెంట్ ప్లాన్ చెప్తుంది, వేరే ఆయన ఏం చేస్తున్నారంటే మొత్తం రెసిడెన్షియల్ బిల్డింగే చూపించున్నారు దేంట్లో ప్లాన్లో. నేను చూపిస్తాను. రైట్, ఓపెన్ అయింది. మనం ఏం చేద్దామంటే ఫైల్ ఓపెన్ అని చెప్పి నేను ఆ ఎల్టీపీ యొక్క ఫైల్ ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను డెస్క్టాప్ మీద. అది మనం ఓపెన్ చేద్దాము. ఇది పిన్నెలి శారద అనేటువంటి ఒక డ్రాయింగ్ నేను రాంగ్ అని పేరు పెట్టుకున్నాను. సో దీంట్లో నేను నేను చెకప్ చేశాను ఏంటి ఎర్రర్ ఇట్లా అని చెప్పేసి. చూడండి, డ్రాయింగ్ ఇలా అయితే ఉంది. అంటూ కొడుతాను నేను. చూడండి, నాకు ఇలా పెట్టించారు, ఇది ప్రివ్యూ. సో నేను జూమ్ ఎక్స్టెండ్స్ అని నేను టైప్ చేస్తాను. రైట్, అసలు ఆయనకు వచ్చినటువంటి ఎర్రర్ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. చూడాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. సో వాట్సాప్ అనేటువంటిది మనం ఓపెన్ చేద్దాం. రైట్, ఈ వాట్సాప్లో ఎల్టీపీ పంపించినటువంటి ఆయా ఎర్రర్ అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది. ఇది ఆయనకు వచ్చిన ఎర్రర్ ఏంటంటే ఇలా చూడండి, ఏదో పిన్నెల్లి శారద బిల్డింగ్ యూజ్ రెసిడెన్షియల్, బిల్డింగ్ సబ్ యూజ్ వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అని చెప్పి వస్తుంది. ఇది ఆయనకి స్క్రూటినీ రిపోర్ట్. ఇది స్క్రూటినీలో డీటెయిల్ రిపోర్ట్. రైట్, ఇంకో ఇమేజ్ వచ్చేసి ఆయన పెట్టినటువంటిది నాకు చూపించారు. ఏమని, ఈ విధంగా నేను చూపించినటువంటిది ఇక్కడ చూడండి, ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అనేది నేను పెట్టాను అని చెప్పి చూపించారు. పెట్టినప్పటికీ ఏం చూడండి, ఇది కంప్లీట్గా ఈ విధంగా పెట్టారనమాట. పెట్టినా కూడా ఆయనకి ఎర్రర్ వస్తుంది. రైట్, ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది నేను దీంట్లో ట్రబుల్ షూట్ చేయడానికి ట్రై చేశాను. సో నేనేం చేశానంటే ఇప్పుడు ఏదో ఒకటి సమస్య ఏంటి అనేటువంటిది అర్థం కానప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించుకొని మనం చేసుకోవాలి. నేను ఈ విధంగా జూమ్ ఎంటర్ అని కొట్టాను. కొట్టి ఇక్కడ ఏదైనా అన్వాంటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ రైట్ సైడ్లో వి అని ఏదో వెంటిలేటర్ 0 లేయర్ మీద ఉన్నట్టు కనిపించింది. సో అదేం పెద్ద ప్రధాన సమస్య కాదు, అరేంజ్ చేసేస్తాను. ఇప్పుడు లెక్క ప్రకారంగా ఎంటర్ అని కొట్టాక కంప్లీట్గా మనకు ఈ డ్రాయింగ్ ఈ విధంగా కనిపించి ఉండాలి. ఇట్లా జూమ్ ఎక్స్టెండ్స్ అయ్యి కంప్లీట్గా మనకు కనిపించి ఉండాలి. ఈ విధంగా ఇలా కనిపించకపోగా ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేసి చూశాను, ఇక్కడ ఏం ఆబ్జెక్ట్స్ లేవు, ఇక్కడ కూడా ఏం ఆబ్జెక్ట్స్ లేవు, ఎక్కడా లేవు. సరే, నాకు డౌట్ వచ్చింది, దీంట్లో ఏదో హిడెన్ ఆబ్జెక్ట్స్ అయితే పడిపోయి ఉన్నాయి, మనకు కనిపించట్లేదు ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా ట్రై చేశాను అనమాట. అంటే లేయర్ పెట్టుకొని, ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టుకొని అన్నీ చూశాను, ఏం రాయలేదు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఎంటర్ ఆల్ అని కొట్టా. కంప్లీట్ 1173 ఆబ్జెక్ట్స్ ఫౌండ్ అంటుంది. సో దీని తర్వాత నేను సెలక్షన్ సెట్ చెప్పాను కదా మీకు, సెలక్షన్ టూల్ ఎంటర్ అని చెప్పేసి ఈ ఐటమ్స్ నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, 124 ఐటమ్స్ సెలెక్ట్ అయ్యాయి లోపల. ఎక్కడో మనకి ఇక్కడ కనిపించట్లేదు ఈ డ్రాయింగ్లో. ఎంటర్.
ఇప్పుడు నేను జెడ్ ఎంటర్ ఈ ఎంటర్ అని కొడితే డ్రాయింగ్ నాకు ముందుకు వచ్చేసింది. అంటే 124 ఐటమ్స్ ఎక్కడో హైడ్ అయిపోయేసి అది అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదో అది గడబడ చేస్తుంది అనమాట డ్రాయింగ్లో. రైట్, ఇప్పుడు మనం దీన్ని డ్రాయింగ్లో సేవ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంకేమైంది, ఇంక రెగ్యులర్ ఈ అంత రన్ చేయడమే. మరి ఇక్కడ మార్జిన్ సెట్ చేస్తున్నారా? సెట్ చేయలేదు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఓహో క్రియేట్ ప్రాజెక్ట్ కదా. రైట్, ఫస్ట్ బటన్ క్లిక్ చేసి మనం ఏం చేద్దామంటే దీంట్లో బిల్డింగ్ పర్మిషన్ అని పెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని పెట్టుకొని ఓకే అందాం. ఇక్కడ ప్రీ డిసిఆర్ టూల్ షో ఆల్ లేయర్స్ అనేటువంటి కమాండ్ కొడదాం. కొట్టాక ఈ విధంగా ఏదో చూపించున్నారు. రైట్, ఓకే, అగ్రీడ్. టెర్రస్ కూడా చూపించారు, వెరీ గుడ్. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా చూపించుంటే బాగుండేది దీని మీద. ఈ విధంగా ఉంది. ఇది బ్యాక్ రోడ్ వైడ్నింగ్ ఉంది, ఫ్రంట్ రోడ్ వైడ్నింగ్ ఉంది, అంటే డబుల్ రోడ్ వైడ్నింగ్. మొన్న మనం ఒక రోడ్ వైడ్నింగ్ సైడ్ బై సైడ్ ఉండేటువంటి రోడ్ వైడ్నింగ్ చూసాం. ఇప్పుడు ఇది కూడా మీరు చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసినామంటే ఈ ప్రీ డిసిఆర్ మెనూ పోయిందిగా, ప్రీ డిసిఆర్ మెనూ పొచ్ ఎటో పోయింది పడి. కాబట్టి ఇలాంటి దీనికి మనం ఏమి జంకాల్సిన అవసరం లేదు. ప్రీ డిసిఆర్ టూల్ షో ఆల్ లేయర్స్, ప్రీ డిసిఆర్ టూల్ ఇలాంటివన్నీ కామెడీ అంతా జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే ఇది కాలేదు కదా, ఈ ప్రీ డిసిఆర్ సాఫ్ట్వేర్ ఎప్పటికీ అప్డేట్ అవ్వలేదు ఇంకా. ఇది సరే, ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మనం ఒక పని చేద్దాం, ఆటో క్యాడ్ని మూసేద్దాం. చూడండి, మూస్తా ఉంటే అక్కడ కనిపించింది మనకి. రైట్, ఇక్కడ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఫైల్ ఓపెన్. రైట్, ఈ డ్రాయింగ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మార్జిన్స్ మనం మార్క్ చేయాలి. ఓహో, మళ్ళీ ఫస్ట్ ఈ బాక్స్ పెట్టుకోవాల్సిందే మనం. దీంట్లో వచ్చేసి బిల్డింగ్ పర్మిషన్ నువ్వు ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని పెట్టుకొని ఓకే అనేటువంటిది మనం క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ప్రీ డిసిఆర్ టూల్ షో ఆల్ లేయర్స్ పెట్టుకోవాలి. సేవ్. ఈ క్యాష్ టెన్త్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మా ఏరియా ఇంత అంత ఎందుకు మనం రాయడం, ఆల్రెడీ మనం ఏరియా స్టేట్మెంట్ జనరేట్ చేస్తుండేది దానికోసం. సరైన ఏదో రాసుకున్నారు, రైట్, లీవ్ ఇట్, అదేం ఇబ్బంది లేదు, 0 లేయర్ మీద ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మార్జిన్స్ పెడదాం. ఇక్కడ రియర్ అని అడుగుతుంది, రియర్. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే మన ప్లాట్ ఎండ్ అవుద్దో ఇది ఇక్కడ, సైడ్ 1 ఇక్కడ, సైడ్ 1, సైడ్ 2 ఇక్కడ, సైడ్ 2, ప్లాట్ విత్ మన ప్లాట్ ఎక్కడ నుంచి యాక్చువల్గా స్టార్ట్, ఇక్కడ రోడ్ వైడ్నింగ్ పాయింట్ అవతల ఉంటుంది అనమాట మన ఎగ్జాక్ట్ ప్లాట్, అక్కడ చూపించాలి కొలత. అదేవిధంగా ప్లాట్ డెప్త్ ఆ పక్క రోడ్ వైడ్నింగ్ నుంచి ఈ పక్క రోడ్ వైడ్నింగ్ వరకు కొలత చూపించాలి. ఓకే అని చెప్పి పెట్టేయాలి. ఆ తర్వాత ఈ లైట్ గ్రీన్ యారో ఓకే. ఇంక దీంట్లో ఏం ఎర్రర్స్ లేవులేండి. అని చూపించింది రెసిడెన్షియల్ ప్లాన్ అని మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. ఇది ఏం పెట్టారు, ఏదో పెట్టారు, హాలు, కిచెన్, టాయిలెట్ ఇట్లా అని చెప్పి. ఆ 0 లేయర్ అంతా అరేంజ్ చేసేసి ఉంటే బాగుండేది. సరే, ఏదో పెట్టుకున్నారు ఆయన. రైట్, ఆ తర్వాత డార్క్ గ్రీన్. ఇదంతా ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్. ఇప్పుడు నేను ఒకసారి డ్రాయింగ్ సేవ్ చేసుకుంటాను. రైట్, ఇప్పుడు ఏరియా టేబుల్ కమాండ్ రన్ చేసి చూపిస్తాను. నిన్న లాస్ట్ డ్రాయింగ్స్ మనం లాస్ట్ వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే
మాకు మార్జిన్ అనేటువంటిది కనిపించట్లేదు, మార్జిన్ టేబుల్ అని చెప్పారు. ఇప్పుడు అది కనిపిస్తే కనిపించినట్టు, కనిపించకపోతే కనిపించకపోయినట్టు. వాటి మనం ఏం చేసేది లేదేం లేదు. ఈ డ్రాయింగ్లో నేను అంత కంపైల్ చేసి చూస్తే నాకు మళ్ళీ మార్జిన్ అనేటువంటిది దీంట్లో కనిపించింది. మరి ప్రీడిసిఆర్లో ఏం లోపం వాళ్ళు చేసి పెట్టారో సాఫ్ట్వేర్లో మనకు తెలియదు కాబట్టి, సాఫ్ట్వేర్ చేసి తయారు చేసింది మనం కాదు కాబట్టి, అక్కడ ఏ అవుట్పుట్ వస్తే అది తీసుకోవడమే మనం. రిజెక్ట్ అయ్యి వచ్చింది మీరు ప్లాన్ పెడితే, వాట్ ఇఫ్ మళ్ళీ పెట్టుకుంటాం. రైట్, ఇక్కడ ఓకే 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 అని 3 సార్లు మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్నాక మనకేంటంటే ఇప్పుడు ఏరియా టేబుల్ అది తయారవుద్ది మొత్తం. అదంతా ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, పైన ఈయన చూపించారు కదా ఈ పాయింట్లు ఏదో అంతా పైన పైన ప్లాను, ఏరియాస్, నార్త్, అంత హంగామా అవసరం లేదు, అసలు ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇది మనకు ఈ ఈఎన్సి ఫైల్ వీవర్లో ఇది పైన గ్రీన్ కనిపించింది, కింద కూడా గ్రీన్ కనిపించింది. సో దీంట్లో సమస్య లేదని చెప్తుంది అనమాట డ్రాయింగ్లో. రైట్, ఇప్పుడు ఏరియా టేబుల్లోకి వెళ్ళేసి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మార్జిన్స్ కూడా చూపిస్తుంది. చూసారా, నిన్న మొన్న ఎప్పుడు మనం ఒక డ్రాయింగ్ కంపైల్ చేసి చూస్తే ఇక్కడ ఏరియా చూపించలేదు. చూపించకపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇది రియర్ మార్జిన్ 0 అంట, సైడ్ మార్జిన్ 0 అంట, సైడ్ 2 మార్జిన్ 0 అంట, ఫ్రంట్ మార్జిన్ ఒకటి 1.5 అంట. రైట్, అక్కడ ఏదైతే ఆయన మార్జిన్స్ ఇచ్చారో ఆ విధంగా అది మనకు చూపించింది. ఆ మార్జిన్స్ అంతా మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఆ ఏరియా మీద మనం చూసుకుంటాము. ఈ విధంగా కంప్లీట్గా వచ్చేసేసింది. నేను దీన్ని సేవ్ చేసేస్తాను. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఈ డ్రాయింగ్ని ఇప్పుడు రీసబ్మిట్ చేసేస్తారు. రీసబ్మిట్ చేసేస్తే కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది, అంతే, ప్లాన్ అప్రూవల్. సో సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి నేను ఫస్ట్ జూమ్ ఎక్స్టెన్స్ అని కొట్టినప్పుడు నాకు ఈ విధంగా జూమ్ అయి చూపించరా, ఇక్కడెక్కడో కిలోమీటర్ దూరంలో చూపిస్తుంది. అంటే నాకేం డౌట్ వచ్చిందంటే ఇక్కడ ఏదో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, హిడెన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేనేం చేశానంటే ఎరేజ్ ఎంటర్, ఆల్ ఎంటర్, రిమూవ్ ఈ ఐటమ్స్ అని చెప్పి తీసేసాను. తీసేసాక నాకు ఏమైందంటే ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో కంప్లీట్ ఆబ్జెక్ట్స్, అన్నెసరీ ఆబ్జెక్ట్స్ అని డిలీట్ అయిపోయాయి. ఇది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈయన ఈ ఎల్టీపీ గారు సబ్మిట్ చేస్తే ఇది ఖచ్చితంగా అప్రూవ్ అయిపోద్ది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి.